అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. రాష్ట్ర వ్యాప్తంగా కొత్త పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్న వాళ్ళందరికీ ఒక గుడ్ న్యూస్ అయితే అందిందండి. 50 సంవత్సరాల పెన్షన్కి సంబంధించి కూడా ఒక కొత్త అప్డేట్ అయితే రావడం జరిగింది. మన నారా చంద్రబాబు నాయుడు గారు కొత్త పెన్షన్లకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది. గతంలో పెన్షన్ల కోసం పెన్షన్లను పెంచి ఇచ్చిన నారా చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు కొత్త పెన్షన్ల కోసం గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వబోతున్నారండి. అయితే ఈ పెన్షన్లు ఎప్పటి నుంచి ఇస్తారు, ఏ వర్గాల వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది, 50 సంవత్సరాల పెన్షన్కి కావాల్సిన అర్హతలు ఏంటి, కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి, ఇలాంటి పూర్తి వివరాలను ఈ వీడియోలో అయితే చూసేద్దామండి. మీరు ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసి గంట సింబల్ పైన ప్రెస్ చేసి ఆల్ పైన క్లిక్ చేయండి. దీనివల్ల నేను చేసే ప్రతి వీడియో యొక్క నోటిఫికేషన్ మీకు అందుతుంది. ఏపీ ప్రభుత్వ పథకాలకు సంబంధించిన ఏ సమాచారాన్ని మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. లైక్ చేయండి, షేర్ చేయండి, వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి, చివరి వరకు చూడండి. దీనివల్ల ఇంపార్టెంట్ పాయింట్స్ మిస్ అవ్వకుండా ఉంటారు. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్ల పంపిణీ అయితే 1వ తేదీన నిర్విరామంగా సాగుతోందండి. కూటమి ప్రభుత్వం ప్రతి నెల 1వ తేదీన పెన్షన్లు అయితే ఇవ్వడం జరుగుతోంది. అయితే జనవరి నెలకు సంబంధించి 31వ తేదీ డిసెంబర్ 31వ తేదీనే పెన్షన్లు అయితే ఇవ్వడం జరిగింది. ఎందుకంటే జనవరి 1 ఆప్షనల్ హాలిడే కావడంతో డిసెంబర్ 31నే మనకు పెన్షన్లు అయితే డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. అయితే ఈ మంత్ కూడా ఈ ఫిబ్రవరి నెలకు సంబంధించిన పెన్షన్లకు కూడా 31వ తేదీనే జనవరి 31వ తేదీనే పెన్షన్లు ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే ఫిబ్రవరి 1వ తేదీన ఆదివారం రావడంతో ఒకరోజు ముందుగా పెన్షన్ల పంపిణీ అయితే చేయబోతున్నారండి. ఈ పెన్షన్ పంపిణీకి అన్ని కార్యక్రమాలు పూర్తయ్యాయి. మీరు ఫిబ్రవరి నెల పెన్షన్ వచ్చేసి 31వ తేదీ జనవరి 31వ తేదీనే తీసుకోవచ్చు. ఒకవేళ మిస్ అయినట్టయితే మళ్ళీ జనవరి 2వ తేదీనే పెన్షన్ల పంపిణీ అయితే ఉంటుందండి. ఇక మన రాష్ట్ర ప్రభుత్వం పెన్షన్లను ఒక జిల్లా నుంచి ఇంకొక జిల్లాకు ట్రాన్స్ఫర్ చేసుకోవడానికి కూడా అవకాశం కల్పిస్తుందండి. మీరు ఒక జిల్లాలో ఉన్నట్టయితే ఆ జిల్లా నుంచి వేరొక జిల్లాకు మీరు వెళ్ళిపోయినట్టయితే ఆ జిల్లాలోనే మీరు పెన్షన్ తీసుకోవడానికి అవకాశం అయితే కనిపిస్తోంది. అంతేకాకుండా గతంలో పెన్షన్ల డబ్బులను అయితే భారీగా పెంచడం జరిగింది. పెన్షన్ తీసుకుంటున్న ఆయన అంటే భర్త ఎవరైతే ఉంటారో ఆయన చనిపోయినట్టయితే ఆయన భార్యకు వెంటనే మరుసటి నెలలో పెన్షన్లు అయితే ఇవ్వడం జరుగుతుందండి. ఈ పెన్షన్లను స్పౌస్ పెన్షన్లు అంటారు. ఈ స్పౌస్ పెన్షన్లకు దరఖాస్తు చేసుకున్న తర్వాత ఒక నెల నెక్స్ట్ మంత్లోనే మనకు పెన్షన్లు అయితే ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి స్పౌస్ పెన్షన్లు చాలా ఇంపార్టెంట్ అండి. వితంతు పెన్షన్లు వేరు, స్పౌస్ పెన్షన్లు వేరండి. వితంతు పెన్షన్లు మనకు భర్తకు పెన్షన్ రాకపోయినప్పటికీ భార్యకు అప్లై చేసుకున్నప్పుడు భార్యకు అప్లై చేసుకుంటే ఇవ్వడం అయితే జరుగుతుందన్నమాట. అయితే స్పౌస్ పెన్షన్లు మాత్రం భర్తకు పెన్షన్ వస్తూ ఉండాలి. పెన్షన్ వస్తూ ఉండి అనివార్య కారణాల వల్ల చనిపోయినట్టయితే ఆయన భార్యకు వెంటనే పెన్షన్ అయితే ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతుంది. ఇది స్పౌస్ పెన్షన్ అంటారు. ఈ విధంగా స్పౌస్ పెన్షన్లకైతే ప్రతి నెల మనకు ప్రభుత్వం అయితే విడుదల చేస్తోందండి. ఇక మన ప్రభుత్వం వచ్చేసి యుద్ధ ప్రాతిపదికన 200 పెన్షన్లకైతే గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వడం జరిగిందండి. మెడికల్ ఎమర్జెన్సీ ఉన్న వాళ్లకు, దివ్యాంగ సోదరులకు మాత్రమే ఈ పెన్షన్లు అయితే ఇవ్వడం జరుగుతోంది. ఈ పెన్షన్లకు అప్లికేషన్ల స్వీకరణ అయితే ఉండబోతుందన్నమాట. ఈ ఫిబ్రవరి నెలలోనే అప్లికేషన్ల స్వీకరణ అయితే జరగబోతోందండి. కేవలం 6,000 రూపాయల పెన్షను, 10,000 రూపాయల పెన్షను, 15,000 రూపాయల పెన్షన్లకు మాత్రమే అప్లికేషన్ల స్వీకరణ అయితే ఉంటుంది ఫిబ్రవరి నెలలో. అయితే మనకు జనవరి 28వ తేదీన క్యాబినెట్ మీటింగ్ అయితే జరగబోతోందండి చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షతన. ఈ క్యాబినెట్ మీటింగ్లో 4,000 రూపాయల పెన్షను, 6,000 రూపాయల పెన్షను, 10,000 రూపాయల పెన్షను, 15,000 రూపాయల పెన్షన్ పైన కీలక నిర్ణయం అయితే తీసుకోబోతున్నారండి. అలాగే 50 సంవత్సరాల పెన్షన్ పైన కూడా కీలక నిర్ణయం అయితే తీసుకోబోతున్నారు. ఈ పెన్షన్లకైతే అప్లికేషన్ల స్వీకరణ అయితే ఉంటుందండి. ఫిబ్రవరి నెల చివరి వారంలో అయితే ఈ అప్లికేషన్ల స్వీకరణ ఉండబోతున్నట్టు సమాచారం. 50 సంవత్సరాల పెన్షన్ వాళ్ళకు కూడా ఈ అప్లికేషన్ల స్వీకరణ అయితే ఉండబోతోంది. మనకు దివ్యాంగ సోదరులకు ఇప్పటికే 5 లక్షల మందికి వెరిఫికేషన్ పూర్తి అయింది. ఇంకా 2 లక్షల మందికి పెండింగ్ ఉందండి. ఈ వెరిఫికేషన్ పూర్తయిన వెంటనే మనకు ఈ పెన్షన్లకు అప్లికేషన్ల స్వీకరణ ఉంటుంది దివ్యాంగ సోదరులకు. ఇక ఈ 50 సంవత్సరాల పెన్షన్ గురించి వస్తే 50 సంవత్సరాల పెన్షన్ ఇస్తామని చెప్పేసి నారా చంద్రబాబు నాయుడు గారు మనకు మేనిఫెస్టోలో ప్రకటించడం జరిగింది. మొదటైతే బీసీలకే ఇవ్వాలనుకున్నారు, కానీ తర్వాత ఇప్పుడు మళ్ళీ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలకు కూడా ఈ 50 సంవత్సరాల పెన్షన్ ఇవ్వాలని చెప్పేసి నిర్ణయం అయితే తీసుకోవడం జరిగిందండి. మనకి 50 సంవత్సరాల పెన్షన్ వచ్చేసి అతి త్వరలో మనకు గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వబోతున్నారు. ఫిబ్రవరి నెల చివరి వారంలో అప్లికేషన్ల స్వీకరణ అయితే ఉంటుందన్నమాట. 50 సంవత్సరాల పెన్షన్ తీసుకోవడానికి అర్హతలు ఏంటో ఒకసారి చూద్దామండి. ఆంధ్రప్రదేశ్ నివాసి అయి ఉండాలండి. ఆంధ్రప్రదేశ్ నివాసి అంటే మీ ఆధార్ కార్డులో ఆంధ్రప్రదేశ్ అడ్రస్ ఉండాలి. ఆంధ్రప్రదేశ్ అడ్రస్ ఉన్న ఆధార్ కార్డులను మాత్రమే పరిగణనలోనికి తీసుకోవడం జరుగుతుంది. తర్వాత ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాల్లో ఏదో ఒక వర్గానికి చెంది ఉండాలి. 50 సంవత్సరాలు నిండి ఉండాలి. తెల్ల రేషన్ కార్డు కలిగి ఉండాలి. ఇవన్నీ అర్హతలండి. ఇక డాక్యుమెంట్స్ ఏం కావాలి అనేది చూద్దామండి. ఆధార్ కార్డు కలిగి ఉండాలి. ఆధార్ కార్డులో ఆంధ్రప్రదేశ్ అడ్రస్ ఉండాలి. తెల్ల రేషన్ కార్డు కలిగి ఉండాలి.
క్యాస్ట్ సర్టిఫికేట్, ఇన్కమ్ సర్టిఫికేట్ ఉండాలండి. క్యాస్ట్ సర్టిఫికేట్ ఖచ్చితంగా అడగడం జరుగుతుంది, ఎందుకంటే ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, మైనారిటీ వర్గాలకు మాత్రమే ఇవ్వడం జరుగుతుంది కాబట్టి మీ క్యాస్ట్ సర్టిఫికేట్ని అయితే అడగడం జరుగుతుంది. ఇంకా ఆధార్ అప్డేట్ హిస్టరీని కూడా అడుగుతారండి. దాన్ని మీరు వయసు మార్పు చేసుకున్నారా లేదా అని అయితే చెక్ చేసుకోవడం కోసం అధికారులు ఈ ఆధార్ అప్డేట్ హిస్టరీని అయితే అడగడం జరుగుతుంది. అయితే ఇక ఈ అప్లికేషన్లు తీసుకొని అప్లికేషన్ సచివాలయంలో ఇవ్వడం జరుగుతుందండి. ఈ అప్లికేషన్ ఫిలప్ చేసి ఈ జతపరిచిన డాక్యుమెంట్స్తో అప్లికేషన్ ఇచ్చినట్టయితే వాళ్ళు 6 స్టెప్ వెరిఫికేషన్ చేయడం జరుగుతుందండి అధికారులు. అంటే 6 స్టెప్ వెరిఫికేషన్ అంటే మీకు 6 దశల్లో వెరిఫికేషన్ చేస్తారనమాట. మీకు అర్హత ఉందా లేదా అనే ప్రమాణాలను ఈ 6 స్టెప్ వెరిఫికేషన్ అంటారు. 6 స్టెప్ వెరిఫికేషన్లో మొదటిది వచ్చేసి ఆదాయం అండి. ఆదాయం వచ్చేసి గ్రామీణ ప్రాంతాల్లో నెలకు 10,000 రూపాయలు ఉండాలి, లేదా పట్టణ ప్రాంతాల్లో 12,000 రూపాయలు ఉండాలి. అంతకన్నా తక్కువ ఉండాలి కానీ ఎక్కువైతే ఉండకూడదు అనమాట. మీరు ఏ పని చేస్తున్నప్పటికీ ఆదాయం మాత్రం కేవలం 10,000 రూపాయల లోపు, 12,000 రూపాయల లోపు ఉండి తీరాలన్నమాట. అప్పుడే మీకు 50 సంవత్సరాల పెన్షన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. స్త్రీ పురుషులకు ఇద్దరికీ పెన్షన్ అయితే ఇవ్వడం జరుగుతుందండి. తేడా లేకుండా ఎవరికైనా పెన్షన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. కేవలం 50 సంవత్సరాలు నిండి ఉండాలి. అయితే కుటుంబంలో ఒకరికి మాత్రమే 50 సంవత్సరాల పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది. కుటుంబంలో ఇద్దరికి 50 సంవత్సరాలు నిండినప్పటికీ కేవలం ఒకరికి మాత్రమే అర్హత ఉంటుంది. కేవలం ఒకరికి మాత్రమే ఈ పెన్షన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇక 6 స్టెప్ వెరిఫికేషన్లో రెండోది వచ్చేసి కరెంటు బిల్ అండి. కరెంటు బిల్లు 300 యూనిట్ల కన్నా తక్కువ ఉండాలి. 300 యూనిట్ల కన్నా ఎక్కువ ఉన్నట్టయితే మీకు పెన్షన్ అనేది రాదు. మీరు సంవత్సరంలో వాడిన కరెంటు మొత్తాన్ని సరాసరి తీసుకోవడం జరుగుతుందండి. ఈ సరాసరిలో మనకు నెలకు 300 యూనిట్ల కన్నా తక్కువ ఉన్నట్టయితే మీకు పెన్షన్ అయితే రావడం జరుగుతుంది. మీకు వెరిఫికేషన్ పూర్తి అవుతుంది. ఇక నెక్స్ట్ మూడవది వచ్చేసి కార్ అండి. కార్ వచ్చేసి ప్రైవేట్ కార్లు ఏవి ఉండకూడదు. ఇంటి అవసరాల కోసం కార్లు ఉన్నట్టయితే మీకు ఈ పెన్షన్ అనేది రాదు. కేవలం ట్యాక్సీకి, ట్రాక్టర్కి మాత్రం మినహాయింపు ఇవ్వడం జరిగింది. ట్యాక్సీ అంటే ఎల్లో ప్లేట్ ఏవైతే ఉంటాయో ఎల్లో ప్లేట్ ఉన్న వాళ్ళకందరికీ మినహాయింపు ఇవ్వడం జరిగింది. 4 చక్రాల వాహనం ఏదైతే కార్ ఉంటుందో, ప్రైవేట్గా ఉంటుందో వాళ్ళకి ఈ పథకం అయితే రావడం జరగదు. ఇక నెక్స్ట్ వచ్చేసి ఇన్కమ్ అండి. ఇన్కమ్ ట్యాక్స్ వచ్చేసి ఇన్కమ్ ట్యాక్స్ ఇంట్లో ఎవరు పే చేస్తూ ఉండకూడదు అనమాట. మీ ఇంట్లో ఇన్కమ్ ట్యాక్స్ పే చేస్తున్న వాళ్ళు ఉన్నట్టయితే మీకు ఈ పథకం అయితే రాదనమాట. ఇన్కమ్ ట్యాక్స్ పే చేస్తూ ఉన్న వాళ్ళకి బిలో పావర్టీ లైన్ కిందకి రారనమాట. వాళ్ళు అబవ్ పావర్టీ లైన్ కిందకి వస్తారు కాబట్టి వాళ్ళకు ఇన్కమ్ ట్యాక్స్ పే చేస్తున్న వాళ్ళకు ఈ పథకం అయితే రావడం జరగదండి. ఇక నెక్స్ట్ వచ్చేసి మీ ఇంట్లో ఎవరు గవర్నమెంట్ ఉద్యోగస్తులు అయితే ఉండకూడదు అనమాట. ఇక భూమి విషయానికి వస్తే వ్యవసాయ భూమి వచ్చేసి 3 ఎకరాల మాగాని 7 ఎకరాల మెట్ట ఉండాలి. అంతకన్నా తక్కువ ఉండాలి కానీ ఎక్కువ అయితే ఉండకూడదండి. ఇక కమర్షియల్ ల్యాండ్ విషయానికి వస్తే మున్సిపల్ ప్రదేశాల్లో, మున్సిపల్ పరిధిలో మనకు 1000 చదరపు అడుగుల కన్నా తక్కువ ఉండాలి కానీ ఎక్కువైతే ఉండకూడదు. అంటే మనం ఇల్లు కట్టుకోవడానికి కోసం 1000 చదరపు అడుగుల కన్నా స్థలం ఎక్కువ ఉన్నట్టయితే మీకు పథకం రావడం జరగదు. ఈ విధంగా మనకు 6 స్టెప్ వెరిఫికేషన్ చేసి మీకు అన్ని అర్హతలు ఉన్నట్టయితే 50 సంవత్సరాల పెన్షన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. మనకు ఫిబ్రవరి నెల చివరి వారంలో అయితే అప్లికేషన్ల స్వీకరణ ఉంటుందండి. మార్చి నెలకంతా అప్లికేషన్ల స్వీకరణ పూర్తి అయిపోయి పెన్షన్లు అయితే ఇవ్వడం జరుగుతుందన్నమాట. ఇదండి మనకు పెన్షన్లకు సంబంధించిన తాజా సమాచారం. 4,000 రూపాయల పెన్షన్, మిగిలిన పెన్షన్లకు కూడా అప్లికేషన్ల స్వీకరణ అప్పుడే జరుగుతుందన్నమాట. మీరు ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసి గంట సింబల్ పైన ప్రెస్ చేసి ఆల్ పైన క్లిక్ చేయండి. దీనివల్ల నేను చేసే ప్రతి వీడియో యొక్క నోటిఫికేషన్ మీకు అందుతుంది. లైక్ చేయండి. మీకు తెలిసిన వాళ్ళందరికీ ఈ వీడియోని అయితే షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.